సోదరులు నాగప్రసాద్, రాజేష్ మరియు కమిటీ వార్డ్ కమిటీ 18-19 వార్డ్ కమిటీ ఆధ్వర్యాల్లో జనసేన స్తూపం పెట్టి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి రానున్న రోజుల్లో 2024 ఎలక్షన్స్ రాబోయే సుమారు ఇంకో 70-75 రోజుల్లో మన రాష్ట్రంలో అసెంబ్లీ మరియు లోక్సభ ఎలక్షన్లో మనందరం కూడా కలిసిగట్టుగా ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని, ఒక భవిష్యత్తు, ఒక బంగారు ఆంధ్రప్రదేశ్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి దానికి నాంది మన భీమవరం నుంచే మొదలవుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ రాక్షస వైఎస్ఆర్సీపీ పాలనని తరిమికొట్టి బంగారు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే పరిస్థితిని ఒక జనసేన ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియచేయడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. రానున్న రోజుల్లో నిన్న చెప్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఆల్రెడీ భయం మొదలైంది. ఇంకో ఆయన అంటాడు మీకు దమ్ముందా పోటీ చేయడానికి అంటాడు. అసలు మేము అడుగుతున్నాను మీకు దమ్ముందా మాతో పోటీ చేయడానికి అని చెప్పేసి. రెండు ఓడిపోయేవాళ్ళు కవర్లు ఎన్నైనా చెప్తారు, కానీ రానున్న రోజుల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత, లెక్కింపు అయిన తర్వాత ఎవరు ఏంటి బలాబలాలు చెప్పుకున్న తర్వాత, కానీ ఈ కౌర్లు, ఈ వ్యవహారాలు, ఈ ఏమన్నా ఉంటే ప్రజలకి మంచి చేసే విధంగా దమ్ము చూపెడదాం. మన ప్రేమిస్తే తిరిగి అందరూ ప్రేమిస్తారు గురువు గారు, పగపడితే తిరిగి పగే పడతారు. దయచేసి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. రానున్న రోజుల్లో మన భీమవరం నుంచి నాంది పలుకుతున్నాం. అత్యధిక మెజారిటీతో భీమవరం చరిత్రలో మొట్టమొదటిసారిగా అత్యధిక మెజారిటీతో కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి నాకు అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుంది.